వెల్కమ్ టు ఎస్వికే ఎడ్యుకేషనల్ స్టూడెంట్స్. ఇప్పుడు మనం లైట్ మరియు యాసిడ్స్ బేసిస్ అండ్ చాప్టర్ లో నుండి ఎగ్జామ్ పేపర్ లో దిగిపోయే డైరెక్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ ఈ క్వశ్చన్స్ నోట్ చేసుకోండి. మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ప్లేన్ మిర్రర్ +1 అంటే అర్థం ఏంటి? రియర్ వ్యూ మిర్రర్ గా కాన్వెక్స్ మిర్రర్ ని ఎందుకు వాడతాం? సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి వెళ్లే వెనక్కి ఎందుకు రిఫ్లెక్ట్ అవుతుంది? ఇది చూడండి. ఇఫ్ హాఫ్ ఆఫ్ అ కాన్వెక్స్ లెన్స్ ఇస్ కవర్డ్ విల్ ఇట్ ప్రొడ్యూస్ అ కంప్లీట్ ఇమేజ్? అలాగే లైట్ రే వాటర్ లోకి వెళ్తే డస్ ఇట్ బెండ్ టువర్డ్స్ ఆర్ అవే ఫ్రమ్ నార్మల్? ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్, ఇఫ్ మీడియా ఏ అండ్ బి హ్యావ్ సేమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, లైట్ ఏ నుండి బి కి వెళ్తే ఏమవుతుంది? అలాగే పోస్ట్ 2 క్వశ్చన్స్ ఆన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇప్పుడు యాసిడ్స్ చాప్టర్. గివ్ 2 ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా అండ్ బేకింగ్ సోడా. అలాగే యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఈ 4 చాలా ముఖ్యం. రీజనింగ్ క్వశ్చన్స్. ఫ్రెష్ మిల్క్ టర్న్స్ టు కర్డ్, pH ఎలా మారుతుంది? అప్లికేషన్స్ ఆఫ్ pH ఇన్ డైలీ లైఫ్. మరియు డయాగ్రామ్ షోయింగ్ యాసిడ్ సొల్యూషన్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. డయాగ్రామ్ మర్చిపోవద్దు. అన్మార్క్ క్వశ్చన్స్. గ్యాస్ రిలీజ్ వెన్ జింక్ రియాక్ట్స్ విత్ యాసిడ్. సాల్యుబుల్ బేసిస్ ని ఏమంటారు? యాసిడ్ ప్లస్ బేస్ గివ్ సాల్ట్ అండ్ డాంకో. వాట్ ఈస్ న్యూట్రలైజేషన్? ఆన్సర్స్ చెక్ చేసుకోండి. ఫైనల్ గా ఇవి చూడండి. ఫార్ములా ఆఫ్ బ్లీచింగ్ పౌడర్, కామన్ నేమ్ ఆఫ్ COCl2, రెడ్ లిట్మస్ ని బ్లూ గా మార్చే సొల్యూషన్ pH ఎంత, మెడిసిన్ యూస్డ్ ఫర్ ఇండైజెషన్. ఈ క్వశ్చన్స్ అన్ని టిక్ ని ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ మరియు హ్యూమన్ ఐ క్వశ్చన్స్ తో కలుద్దాం. Don't forget to subscribe SVK Educational. All the best.